హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటి అండ్ ఇది అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన అర్హత ఏంటి అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ దాంతోపాటు ఇది అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటి అండ్ ఇది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే 3 థింగ్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఇది అప్లై చేసుకోవడం వల్ల సో ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఏంటి, సో ఎవరు దీన్ని అప్లై చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది ఏంటంటే ఎవరైతే సైన్స్ బ్యాక్డ్రాప్ నుంచి మాస్టర్ డిగ్రీ కానీ 4 ఇయర్స్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఫర్దర్గా రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది మనకు గతంలో రీసెర్చ్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కోసం ఈ యొక్క జేఆర్ఎఫ్ నెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే పిహెచ్డి ఎంట్రన్స్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పిహెచ్డి అడ్మిషన్స్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే సో దీంట్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎంఎస్సీ బ్యాక్డ్రాప్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో మనకు సంబంధించి బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు అండ్ బీ ఫార్మసీ కావచ్చు, సో వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న వారు కానీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి అప్లై చేయొచ్చు. ఎంఎస్సీలో ఆల్ ఎంఎస్సీ కోర్సెస్ వాళ్ళు అండ్ అదేవిధంగా బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంఈ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఆ కోర్సు కంప్లీట్ చేసినా లేదా ఆ కోర్సులో ఫైనల్ ఇయర్లో ఉన్నా ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీన్ని అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మనకు దీంట్లో 3 టాపిక్స్ అయితే ఉంటాయి. ఒకటి జేఆర్ఎఫ్ అని ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకు పిహెచ్డి ఎంట్రన్స్ పర్పస్లో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 థింగ్స్ అనేవి దీనివల్ల బెనిఫిట్స్. ఇప్పుడు మనం వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి మొబైల్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా 3 డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ 3 డాట్స్ పై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ డెస్క్టాప్ సైట్లో టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మీరు త్రూ ది మొబైల్ ద్వారా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను డెస్క్టాప్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకున్నాను అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కంప్లీట్ గైడ్లైన్స్ అయితే నేను మీకు అందిస్తాను. ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ మనకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 లింక్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లేదా దీనికి సంబంధించిన ఆప్షన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటుంది. సో 3 స్టెప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ నెంబర్ను ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా 3 స్టేజెస్లో ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ స్టెప్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది లేదా వీడియో పూర్తిగా చూసినా కూడా మీకు ఆ టాపిక్ గురించి అయితే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్లయితే
సో ఎవరైతే ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో, ఇన్ కేసు మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే 1150 రూపీస్ అనేది ఉంటుంది. ఇన్ కేసు మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమిలియర్ స్టేటస్ ఉన్న స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ అనేది ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ కానీ థర్డ్ జెండర్కి సంబంధించిన వాళ్ళైనట్టయితే 325 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21 మే 2024 అయితే లాస్ట్ డేట్. సో మీరు చెప్పిన రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉండి మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లికేషన్ మా ద్వారా చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో అప్లై చేసుకోవడం కోసం మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ అనేది చేసుకొని జస్ట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఈ విధంగా డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని కన్ఫర్మేషన్ థింగ్స్ అయితే ఉంటాయి. సో లైక్ మనం రిజిస్ట్రేషన్ అనేది డిఫరెంట్ థింగ్స్తో చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డిజీ లాకర్ ద్వారా చేసుకోవచ్చు, అండ్ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ద్వారా చేసుకోవచ్చు, మీ యొక్క పాన్ కార్డ్ ద్వారా చేయొచ్చు, పాస్పోర్ట్ ద్వారా చేయొచ్చు, డిఫరెంట్ థింగ్స్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇన్ కేసు ఆధార్ కార్డ్ లేదు అనుకుంటే కింద ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో డిఫరెంట్ ఆప్షన్స్ అది ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఆధార్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నాను. వన్స్ మనం ఆధార్ కార్డ్ ఆప్షన్ చూస్ చేసుకోగానే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇన్ కేసు మీరు అదర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆధార్ కార్డ్ అనేది నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అప్ లేకపోతే అదర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ అయితే మా యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ ప్రజెంట్ మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యాం కాబట్టి వన్స్ మనం ఆధార్ కార్డ్కి సంబంధించిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వ్యాలిడేట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ అర్థం మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు ప్రకారం మీ నేమ్ ఇక్కడ తప్పుగా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా, జెండర్ తప్పుగా ఉన్నా వాటిని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ప్రతి డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఫిల్ చేయాలి, లేదా ఈక్వాలెంట్ డిగ్రీ ప్రకారం అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ సో మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా సో మీకు సంబంధించిన నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఫర్దర్గా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ అన్ని ఈ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేసామో అదే మెయిల్ ఐడిని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మీరు వ్యాలిడేట్ మొబైల్ నెంబర్, వ్యాలిడేట్ సో మెయిల్ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫర్దర్గా వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేది దీనికి రావడం జరుగుతుంది. లైక్ వచ్చేసి మనం అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాలనుకున్నా, లేదా మనకు సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, రిజల్ట్ చూడాలనుకున్నా ఈ యొక్క మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోవాలి, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎనీ ఒక ఐడెంటిటీ టైప్ అయితే మనం చూస్ చేసుకోవాలి. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, అదర్ వ్యాలిడ్కి సంబంధించి పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు ఇలా డిఫరెంట్ అయితే ఇచ్చారు. సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో చూస్ చేసుకోండి. మేము వచ్చేసి ఇక్కడ ఇచ్చే సజెషన్ ఏంటంటే అదర్ వ్యాలిడేట్కి సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకు ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ అయినట్టయితే మీరు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలి, మీ యొక్క సబ్ లొకాలిటీ ఇవ్వాలి, లొకాలిటీ ఇవ్వాలి, అండ్ మీ కంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. సో కంట్రీలో మనకి ఇండియా అనేది ఉంటుంది. సో ఇండియా అనేది చూస్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీకు స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ చూస్ చేసుకోవాలి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ కరీంనగర్. సో కరీంనగర్ అనేది చూస్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో బోత్ ఆర్ సేమ్ అయినట్టయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ థింగ్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ చూస్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది ఏంటి అంటే సో ఇక్కడ మనము సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించిన ఫర్దర్గా మనం ఏ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కావాలనుకుంటే సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చే పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి మీకు గుర్తుండే విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒక క్యారెక్టర్ సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఇంటీజర్స్ ఉండాలి. సో ఇలా టోటల్ కాంబినేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్గా మీరు ఏంటి అంటే Satya@123 అనే స్టైల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. Satya@123 స్టైల్లో ఇక్కడ మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి అని ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఈజీగా మనం యాక్సెస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో సెక్యూరిటీ క్వశ్చన్ అనేది చూస్ చేసుకోవాలి. దీంట్లో మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి మదర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీ మదర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి అయితే మనకి ఇది యూజ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు రికవరీ చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. అండ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క సెక్యూరిటీ క్యాప్చా నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 943965. సో ఈ విధంగా మన క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు రాంగ్ ఎంటర్ చేసినట్టయితే మనకు ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. సంథింగ్ ఏదో మిస్టేక్ ఉందన్నట్టుగా చూపిస్తుంది. సో మీరు ఇలా చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మేము పర్ఫెక్ట్గా ఎంటర్ చేసాం ప్రజెంట్ అయితే. సో 91292224. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో కన్ఫర్మేషన్ కోసం ఓకే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేస్తే అండ్ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇలా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. సో లైక్ నేమ్కి సంబంధించి ఫాదర్ నేమో, మదర్ నేమో, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవడం కోసం. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్సెస్లో. సో మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్సెస్లో, అన్ని బాక్సెస్లో. అండ్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు ఐ అగ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది డౌన్లో, దానిపైన క్లిక్ చేయాలి. సో ఈ యొక్క ఐ అగ్రీ ఆప్షన్లో. అండ్ ఆ తర్వాత వచ్చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయొచ్చు. బట్ నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్గా ఉన్నాయి కాబట్టి సో నేను అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఎస్ అయితే అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆ తర్వాత మీరు వెళ్ళేసి మీ యొక్క మెయిల్ బాక్స్లో స్పామ్ మెయిల్లో వెరిఫై చేసుకోవాలి ఓటీపీ అనేది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఈ విధంగా మనకి క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు మెయిల్కి ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి రికవరీ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క మెయిల్ ఐడిని కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నా మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరిగింది. సో నేను ఓటీపీ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో 5779 అని అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. 44612229. సో ఈ విధంగా ఎంటర్ చేసి ఆ తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పిస్తుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మెయిల్కి సెండ్ చేసామంటూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేసి మీ మెయిల్ అనేది ఓపెన్ చేసి మీ మెయిల్కి సెండ్ చేయబడిన అప్లికేషన్ నెంబర్ తీసుకొని అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ 2 థింగ్స్ని ఉపయోగించుకొని మనం లాగిన్ అయ్యి సెకండ్ స్టెప్ అయిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నా యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం మెయిల్ అనేది ఓపెన్ చేయగానే మెయిల్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది తీసుకొని జస్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ అతతో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో క్లియర్గా. సో ఇక్కడ మనం క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకు క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టేటస్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా ఫిల్ చేయలేదు, పేమెంట్ అనేది చేయలేదు కాబట్టి ఇవి మనకు క్రాస్ మార్క్ అయితే ఉంటాయి. జస్ట్ మనం
ఇలా డౌన్ స్క్రోల్ చేసినట్టయితే కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పై అయితే క్లిక్ చేశాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఉంటుంది, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది, సో మీ యొక్క జెండర్ అనేది ఉంటుంది, మీ యొక్క బర్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి ఆర్ యూ ఏ సింగిల్ గర్ల్ చైల్డ్ అని అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, ఇఫ్ గర్ల్ అయినట్టయితే కాకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది వెరిఫై చేసుకోవాలి, మదర్ నేమ్ అనేది వెరిఫై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ అనేది మీరు నేషనాలిటీ మీద ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎనీ అదర్ టైప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన కేటగిరీ అనేది మీరు ఏ కేటగిరీ అయితే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కాబట్టి సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇన్ కేసు మీరు అదర్ కేటగిరీ అయితే అది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డిజబిలిటీ గురించి ఆప్షన్ ఉంటుంది. మీ డిజబిలిటీ ఉంటే ఎస్ ఇవ్వాలి, లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. సో నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. ఇఫ్ మీరు ఎస్ పెట్టారనుకో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నాకు లేదు కాబట్టి నేను ఇక్కడ నో ఆప్షన్ పెడుతున్నాను. ఆర్ యూ డయాబెటిక్ అని అంటారు. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్టయితే నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్ అడుగుతారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది. సో 1 lakh అబోవ్ ఉందా, 1 lakh బిలో ఉందా, సంథింగ్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి సో 1 lakh నుంచి 2 lakhs మధ్యలో అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే చూస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన క్యాప్చా అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ వచ్చేసి ఆ విధంగా క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 9555045. సో ఈ విధంగా కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకి గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే రెడ్ మార్క్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓకే అనే ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క లొకాలిటీ కావచ్చు, మీ యొక్క సబ్ లొకాలిటీ కావచ్చు, అండ్ అదేవిధంగా మీ కంట్రీ కావచ్చు, సో మీ యొక్క స్టేట్ కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ యొక్క పిన్ కోడ్ కావచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, అండ్ మీ యొక్క మెయిల్ ఐడి కావచ్చు. ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయినట్టయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయినట్లయితే టిక్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ టైప్ చేయాలి. బోత్ ఆర్ సేమ్ అయినట్లయితేనేమో ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి. బోత్ ఆర్ డిఫరెంట్ అయినట్లయితేనేమో ఇక్కడ మీరు మళ్ళీ ఫ్రెష్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో మాకు వచ్చేసి బోత్ సేమ్ కాబట్టి అక్కడ టిక్ మార్క్ అయితే చేసాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ క్యాప్చా ఉంటుంది. అక్కడ ఏదైతే ఉంటుందో అది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 460745 అయితే సెక్యూరిటీ క్యాప్చా. సో మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. తర్వాత ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేస్తున్నాం కాబట్టి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మనకు 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మాస్టర్ డిగ్రీ అనేది ఉంటుంది. 4 years అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ కావచ్చు, సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మనకు వచ్చేసి ఏంటంటే సో బీ ఫార్మసీ కావచ్చు, అండ్ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. సో మనకు కొన్ని బీఎస్సీ హాన్స్ అనేవి ఉంటాయి. అలా మీరు 4 years ఏదైనా చేసినట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా లేదా ఆల్రెడీ కంప్లీట్ అయినా సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ మాస్టర్ డిగ్రీ అనుకుందాం. సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ అనేది చూస్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి పాస్ స్టేటస్, మీ యొక్క మాస్టర్ డిగ్రీ ఏదైతే ఉందో ఎంఎస్సీ కావచ్చు, ఈక్వలెంట్ కోర్స్ కావచ్చు, అది కంప్లీట్ అయినట్టయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అండ్ రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్టయితే ప్రజెంట్ 4th సెమ్ రాస్తున్నారు లేదా 4th సెమ్ ఆల్రెడీ రాశారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మాది వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ అపియరింగ్ అనేది, సో మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో రీసెంట్గా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది 2024 కాబట్టి మేము 2024 అని సెలెక్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు మీకు ప్రీవియస్లో వచ్చుంటే అది ఇక్కడ చూస్ చేసుకోవాలి. రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్టయితే అవైటెడ్ ఫర్ రిజల్ట్ అని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఎప్పుడు రిజల్ట్ పాస్ అవుతారనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు 25లో పాస్ అవుతారా, 26లో పాస్ అవుతారని కూడా ఉంటుంది. సో నేను వచ్చేసి ఆల్రెడీ పాస్ కాబట్టి ఇక్కడ సో అందుకే నేను దానికి సంబంధించిన ఆప్షన్ ఇచ్చాను. తర్వాత కోర్స్ స్ట్రీమ్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో బీఎస్సీ ఇన్ ఎంఎస్ అంటూ, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంఎస్ పిహెచ్డీకి సంబంధించి ఈక్వాలెంట్ కోర్సెస్ సంబంధించి డిఫరెంట్ ఉంది. అదర్ కోర్స్ ఉంది. సో మీకు ఇక్కడ సంబంధించి ఎంఎస్సీ ఈక్వాలెంట్ అంటే ఎంఎస్సీలో ఉన్న అన్ని కోర్సెస్ దీని కిందకి రావడం జరుగుతుంది. సో మీరు ఎంఎస్సీ ఈక్వాలెంట్ కూడా తీసుకోవచ్చు లేదా అదర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో నేను వచ్చేసి ఎంఎస్సీ ఈక్వాలెంట్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఎంఎస్సీ ఈక్వాలెంట్స్లో ఏ కోర్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ
కెమిస్ట్రీ అనుకుందాం. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇండియా అని అడుగుతారు. సో మీ యొక్క కోర్స్ అనేది ఇండియా అవుట్ సైడ్ కంప్లీట్ అయిందా, ఇక్కడ కంప్లీట్ అయిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇండియాలోనే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇండియా అనేది చూస్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన స్టేట్ అనేది, సో మీరు తెలంగాణలో కంప్లీట్ చేశారా, అదర్ స్టేట్లో కంప్లీట్ చేశారా అని చూస్ చేసుకోవాలి. సో మాకు వచ్చేసి ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ అయింది. అండ్ బోర్డు అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారని అయితే అడుగుతుంది. సో మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చేస్తే ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ సంబంధించి అడుగుతున్నారు. సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఓయూ ఇలా ఇచ్చేయచ్చు. తర్వాత పిన్ కోడ్ అనేది, సో మీ యొక్క యూనివర్సిటీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీకి సంబంధించిన పిన్ కోడ్ అడ్రస్ అనేది సో మీ యొక్క మెమో పైన కానీ లేదా మీ అడ్రస్లో కానీ ఉంటుంది. దాని ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ పర్సంటేజ్ అనేది రిజల్ట్ మోడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీ రిజల్ట్ మోడ్ పర్సంటేజా అండ్ అదేవిధంగా సో దీంట్లో అనేది చెప్పాలి. సో మాది వచ్చేసి CGPA కాబట్టి CGPA అనేది చూస్ చేసుకుంటున్నాము. అండ్ మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసి 10 పాయింట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 8.7 అనేది వచ్చింది అనుకుంటే 8.7 టోటల్గా మనకు అది 87% కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పర్సంటేజ్ కన్వర్షన్ అనేది నాట్ మ్యాండేటరీ. సో జస్ట్ మీకు మీ యొక్క పీజీలో కానీ అండ్ ప్రజెంట్ పర్సింగ్ చేస్తున్న దాంట్లో కానీ 55% స్కోర్ ఉన్నట్టయితే సరిపోతుంది. అంటే సో మనకి 6 పాయింట్స్ వరకు ఉన్నట్టయితే ఈజీగా మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత PhD డీటెయిల్స్, ఒకవేళ మీరు PhD చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడ చేశారు, దానికోసం వెయిట్ చేస్తున్నారా, రిజల్ట్ వచ్చిందా అనేది అయితే అడుగుతారు. సో నేను PhD చేయలేదు కాబట్టి నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చి మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ రీసెర్చ్కి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ప్రీవియస్లో ఏమైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మాకు ఎటువంటిది లేదు, ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. ఇన్ కేసు మీకు ఉంటే ఎస్ ఇవ్వాలి. అండ్ వెదర్ రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ ఇవ్వాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నాకు ఎటువంటిది లేదు, సో నో ఆప్షన్ ఇచ్చేసాను. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఎంపీలు ఉన్నట్టయితే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ సో కంప్లీట్ చేసినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, కానట్టయితే నో ఆప్షన్ అయితే చేసేయాలి. అండ్ వెదర్ కంప్లీట్ పర్సూయింగ్ అని అడుగుతారు. సో అది కంప్లీట్ అయిందా, పర్సూయింగ్ అయిందా అని ఉంటారు. కంప్లీట్ అయితే కంప్లీట్ అని, పర్సూయింగ్ అయితే పర్సూయింగ్ అని ఇవ్వాలి. సో యాక్చువల్గా అయితే సో ఈ కోర్సెస్ అయితే మాకు లేవు కాబట్టి సో నేను ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ అంటే అదర్ కోర్సెస్ ఏమైనా ఈక్వల్ అదర్ కోర్సెస్ ఏమైనా చేసినట్టయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో డూ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ అని అడుగుతారు. మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిందని అడుగుతారు. ఒకవేళ మీరు మైనార్టీ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. అండ్ మీ మైనార్టీలో మీ యొక్క మైనార్టీ ఏదనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నాన్ మైనార్టీ కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో 93126117 ఈ విధంగా క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాప్చా మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. తర్వాత ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా డేటా సేవ్ అనేది వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ప్రజెంట్ ఈ యొక్క CSIR UGC నెట్ అనేది దేనికోసం అప్లై చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసమా, JRF కోసమా, PhD కోసమా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మేమైతే 3 వాటి కోసం అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ ఓన్లీ ఒకదాని కోసమే అప్లై చేస్తున్నానంటే ఒకటి క్లిక్ చేయాలి. బట్ మనం వచ్చేసి ఇక్కడ ప్రతి దాని కోసం అయితే అప్లై చేస్తాము. 3 థింగ్స్ కోసం మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది మనకు బోత్ మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో. సో మీకు ఏ మీడియం అయితే కావాలనుకుంటారో ఆ మీడియం చూస్ చేసుకోవాలి. సో కామన్ మీడియం అయితే వచ్చేసి మనకు ఇంగ్లీష్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే మనం చూస్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్ చేసుకున్నారో దానికి సంబంధించి MSc కెమిస్ట్రీ అన్నారు కాబట్టి సో కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ సైన్స్ అనేది ఉంటుంది. ఎర్త్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ఓషియన్ సంబంధించి మీ యొక్క రిలవెంట్ ఈక్వలెంట్ డిగ్రీలు కంప్లీట్ చేసి అది చూస్ చేసుకోవాలి. లైఫ్ సైన్స్ ఇక్కడ బాటనీ కావచ్చు, సో మైక్రోబయాలజీ కావచ్చు, అలాంటి చేసిన వారు ఈ లైఫ్ సైన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. మ్యాథమెటికల్ సైన్సెస్ సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఉన్నవాళ్ళు ఇది చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఫిజికల్ సైన్స్ అయినట్టయితే ఫిజికల్ సైన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, బీ ఫార్మసీ అయినా ఇలా మీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. దీంట్లో ఆ సబ్జెక్ట్ రిలవెంట్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అది చూస్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడ సో సిటీ అనేది ఎగ్జామినేషన్ సంబంధించిన సిటీస్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ స్టేట్ చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కూడా తెలంగాణ ఇచ్చేసాను. అండ్ థర్డ్ ఆప్షన్ కూడా తెలంగాణ ఇచ్చేస్తున్నాను. సో ఇలా టోటల్గా మీరు ఎగ్జామినేషన్ స్టేట్ ఏ స్టేట్ అయితే కావాలనుకుంటారో ఆ స్టేట్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన బాక్స్లోకి వెళ్ళి అండ్ ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి. సో హైదరాబాద్
అండ్ తర్వాత నల్గొండ, సో మహబూబ్ నగర్, ఖమ్మం. అండ్ తర్వాత మీ ఫాదర్ అండ్ మదర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు అనేది అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ చూస్ చేసుకొని అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. 560156. సో ఈ విధంగా క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అదేవిధంగా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మనకు సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో దానికి సంబంధించిన ఫాస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది PDF ఫార్మాట్లో. సో ఎవరైతే కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో లైక్ SC ST కావచ్చు అండ్ అదేవిధంగా BC కావచ్చు. సో BC EWSకి సంబంధించిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ దగ్గర స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన ఫోటో అనేది అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా ఫోటో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఓకే పైన క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన ఫోటోకి సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయగానే ఈ విధంగా సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మన సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే సో ఈ విధంగా కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన కేటగిరీ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఫుల్గా అయితే డిస్ప్లే అవుతాయి. వాటిని ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్ స్టెప్లో వచ్చేసి సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేయడానికి మొబైల్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మనం క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన మొబైల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. దానికోసం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP అయితే సెండ్ చేయడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసి మొబైల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం మొబైల్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ OTP పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ OTP పైన క్లిక్ చేయగానే సో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సెండ్ OTP పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ప్లీజ్ చెక్ యువర్ OTP రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ సేమ్ టైం మీ మొబైల్ నెంబర్కి వచ్చిన OTP అయితే కాపీ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన OTP అనేది ఎంటర్ చేసి తర్వాత ఈ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై OTP పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP రాకపోతే రీసెంట్ OTP పైన క్లిక్ చేసి మీరు OTP అయితే రికవరీ చేసుకోవచ్చు. లేదా మీ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఎడిట్ చేసి వేరే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి OTP వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై OTP పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం వెరిఫై OTP పైన క్లిక్ చేయగానే ఈ విధంగా OTP హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చూపిస్తుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. పేమెంట్ వచ్చేసి ఇన్కంప్లీట్ చూపిస్తుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే టోటల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే టోటల్ మళ్ళీ మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్గా కరెక్ట్ ఉన్నట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఏ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకున్నా వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి ప్రివ్యూ వెరిఫై చేసుకోమని అయితే చూపిస్తుంది. వీటిలో మన టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో లైక్ నేమ్లో కానీ మదర్ నేమ్, మొబైల్ నెంబర్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెయిల్ ఐడి, సబ్జెక్టు, డిగ్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రీకి సంబంధించి ఫాదర్ డీటెయిల్స్ ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ యొక్క అమౌంట్ అనేది ఉంటుంది. తర్వాత పే నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి SBI పే అయితే చూస్ చేసుకున్నాను. అండ్ వన్స్ మనం SBI పే చూస్ చేసుకోగానే దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, కార్డ్స్ ద్వారా పే చేస్తారా, అండ్ అదేవిధంగా QR కోడ్ ద్వారా పే చేస్తారా, డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అది చూస్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ నెట్ బ్యాంకింగ్ వచ్చేసి అడిషనల్గా చార్జెస్ అయితే లేవు. అండ్ నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఆ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే కన్ఫర్మ్ చేసుకోగానే ఈ విధంగా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే సో నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో మన యొక్క బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి OTP రావడం జరుగుతుంది. OTP అని ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మీ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన CSIR UGC నెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి CSIR UGC నెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.